नामदेश्य अनन्यनामदेश्य सह कुटुंबस्य क्षेमसरफराय రావాలి భక్తమాచర్యగా ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకునే వాళ్ళు భక్తులు బయటికి రావాలండి. గ్రామంలో స్వయంగా వేయించేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శివలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారు స్వయంలింగం. స్వామివారు 1126 పూర్వం పెద్ద అడవి ఇదంతా. ఈ అడవిలో స్వామివారు ఒక రుబ్రోలు ఆకారంగా వెలిచినప్పుడు ఒక ఆవొచ్చి స్వామివారి లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు కారుస్తుండేది. ఆ పశువుల కాపురైన గంగనమైన మంగనమైన అనే యాదవరాజు చూసి ఏంది రాయికి పాలు కారుస్తుందనేసి స్వామివారి లింగాకారాన్ని తీసేసి కరెక్ట్గా ఆలయానికి కిలోమీటర్ దూరంలో వాయం వలన కిలోమీటర్ దూరంలో గొల్లకుంట బావి ఉంది. ఇప్పుడు కూడా ఆ గొల్లకుంట బావి దగ్గర పడేసి వచ్చారు. మళ్ళీ మరుసటి రోజు స్వామివారు ఇక్కడ పిలిచాడు. మళ్ళీ ఆవు రావటం, ఆ లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు కారటం, ఆ యాదవరాజు చూసి తీసేయటం, అట్లా 20 రోజులు జరిగింది. 21వ రోజు స్వామివారి స్వప్నంలో పడి దక్షిణ కాశీ క్షేత్రం నా దూరం నువ్వు రావద్దు నీ దూరం నేను అన్న తర్వాత అప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా స్వామివారికి నిత్య పూజా కార్యక్రమం నిత్య నివేదన నడుస్తున్నవి. అది ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి స్వయంలింగం. స్వామివారి సరస్సున గంగ వస్తుంటుంది. మనం ఎన్ని నీళ్ళు తీస్తే అన్ని నీళ్ళు వస్తే తీయకపోతే ఆ లింగాకారం వరకు వచ్చి ఆగిపోతుంది. అది ఇక్కడ విశేషం. ఇక్కడ స్వామివారు అర్ధనారీశ్వరుడు, ముందు స్వామివారు ఇక జడాకారంలో అమ్మవారు ఉంటుంది. ఇక్కడ స్వామివారు 100 సంవత్సరాలు సుమారుగా బెత్తుడు పెరుగుతుంటాడు. ఫస్ట్ బొట్టు పెట్టారు, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెరిగారు. స్వామివారు 2వ బొట్టు పెట్టారు, మళ్ళీ 100 సంవత్సరాలు సుమారుగా మళ్ళీ స్వామివారు లింగాకారం పెరిగింది. 3వ బొట్టు పెట్టారు, మళ్ళీ పెరిగారు. స్వామివారు 100 సంవత్సరాలు సుమారుగా 4వ బొట్టు పెట్టారు, మళ్ళీ 100 సంవత్సరాల సుమారుగా మళ్ళీ పెరిగారు. స్వామివారు 5వ బొట్టు పెట్టారు. పైన గుంటాకారంలో 6వ బొట్టు పెరుగుతుంది స్వామివారి లింగాకారం. కింద మీకు ఎక్కడ శివలింగాకారం చూసినా కానీ మీకు మన మేలజరువులు ఉన్నట్టుగా ఉండదు. ఇక్కడ విశేషం ఏంటంటే పానుగొట్టం కింద బిల్ల కలిసి ఉంటుంది ఏ క్షేత్రంలో కానీ. కానీ మన మేలజరువు క్షేత్రంలో ఇక్కడ మాత్రం మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఎక్కడ కూడా ఉండదు. ఏ శివలింగాకారం కూడా ఇక్కడ కారు పంచులు అయితే జాకీ పెట్టి ఎట్లా పైకి లేస్తుంటుందో కింద బిల్ల సపోర్ట్ ఇచ్చుకుంటూ పానుగొట్టం సపోర్ట్తో స్వామివారి లింగాకారం పెరగడం విశేషం. ఈ ఏరియాలో సున్నపు మొత్తం క్వారీ ఉంది. అట్లాంటి క్వారీలో 300-400 అడుగులు వేసినా కానీ నీళ్ళు పడవు. అట్లాంటి స్థానంలో ఇక్కడ స్వామివారు 6 అడుగుల లింగాకారం నుంచి పైనుంచి శిరస్సున గంగరాడడం చాలా విశేషం. స్వామివారి భక్తులు చాలామంది వచ్చి స్వామివారి ఆ శిరస్సున జడాజోడం నుంచి వచ్చే గంగ నీళ్ళు చదువుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి స్వామివారి తీర్థంగా తీసుకుంటారు. చాలా వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యం సకల సంపద ఆరోగ్యంతో ఉంటారు ఆ స్వామివారి గంగ చదువుకుంటే. అది ఇక్కడ స్వామివారి విశేషం.